హాయ్, అందరికీ నమస్తే. నా పేరు దిలీప్ కుమార్. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. అంటే ఏం లేదండి, లీనియర్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ పవర్ వచ్చేసి 1. అయితే మనము ఇది 10th క్లాస్లో వస్తుంది చాప్టర్. ఇది ఈజీగా మనము చేసుకోవచ్చు. ఇది మనకి బేసిక్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా మనకి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అనే తేల్చుకోవటానికి ఒక మ్యాజిక్ నెంబర్ని, అంటే ఈ నెంబర్ దాటిన తర్వాత మనకి ప్రాఫిట్ వస్తుంది, ఈ నెంబర్ దాటిన తర్వాత మనకి లాస్ వస్తుంది అని తెలుసుకోవడానికి మనము దీని అప్లికేషనే బ్రేక్ ఈవెన్ అనాలసిస్ ద్వారా చేయొచ్చు. సరే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డే వన్ నువ్వు రెండు బ్యాట్లు కొన్నావు, 3 బాల్స్ కొన్నావు, నీ ఖర్చు మొత్తము 500 అయింది. డే 2 3 బ్యాట్లు కొన్నావు, 1 బాల్ కొన్నావు, మొత్తం ఖర్చు 400 అయింది. దీన్ని మనము 2 విధాలుగా చేయొచ్చు. 9th ఏమో అనలిటికల్గా మనము చేసి చెప్తాం. గ్రాఫికల్గా కూడా చేసి చెప్పొచ్చు. అనలిటికల్లో సబ్స్టిట్యూషన్ మోడల్, సబ్స్టిట్యూషన్ మెథడ్లో ద్వారా మనం చేయొచ్చు. ఎలాగంటే ఈక్వేషన్స్ డైరెక్ట్ రాసుకొని 2x + 3y = 500, 3x + y = 400. వైని సబ్స్టిట్యూషన్ మెథడ్లో రాస్తున్నాము. వైని = 400 - 3x. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1. 2x + 3 × 400 - 3x = 500. 2x + 1200 - 9x = 500. 9x తీసేస్తే 7x, దట్ ఈజ్ ఈక్వల్ టు 500 - 1200 తీసేస్తే మనకి -700 వస్తుంది. మైనస్ క్యాన్సిల్ అయింది. x = 100. ఇదే ఈ x తీసుకెళ్ళి వైలో పెడితే మనము y = 400 - 3x, 3x = 100. x వాల్యూ వచ్చేసి 300, y = 100. మనకి ఇప్పుడు మార్జిన్ రేట్ వచ్చేసింది. అంటే నీకు ఖచ్చితంగా 0 ప్రాఫిట్ రాకుండా 100 అనేది 100 కంటే ఎక్కువ అమ్మితే నీకు ప్రాఫిట్ వస్తుంది, 100 కంటే తక్కువ అమ్మితే నీకు లాస్ వస్తుంది. అది ఎలా అంటే నువ్వు ఎలా చూస్తావంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ద్వారా చూడొచ్చు. గ్రాఫ్ వేసుకొని ఇది x యాక్సిస్ అనుకుంటే ఇది y యాక్సిస్. ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుందాం. 2x + 3y = 500 తీసుకుంటే బాక్స్లో ఫస్ట్ x y తీసుకొని ఫస్ట్ x 0 పెట్టేస్తే మనకి 500/3 ఎంత? 3 1 3, 3 3 3 6 18. మళ్ళా ఎంత వస్తుంది? మళ్ళీ 3 6 అంటే మొత్తం 7, 167 తీసుకుంటే ఇది 167. మళ్ళీ 0 తీసుకో, y 0 తీసుకుంటే ఈసారి ఇక్కడ 250 వస్తుంది. ఇక్కడ xyకి మనం తెలుసుకున్నాము ఒక ఫస్ట్ ఈక్వేషన్కి. అలాగే సెకండ్ ఈక్వేషన్కి 3x + y = 400. దానికి మనం ఎలా చేసుకోవచ్చు అంటే xy 0 0 ప్లేస్ చేస్తే y = 400. అదే y 0 పెట్టుకుంటే 400 / 3, 3 1 3, 3 3 9, మళ్ళా 1 వస్తుంది, 3 3 9 అంటే 133. అదే 133. ఇక్కడ వాల్యూస్ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ వేసుకోవాలి.
నేను 50 తీసుకుంటున్నాను యూనిట్. ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. వై యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. 50, 100, 150, 200, 250, 300, 350, 400 ఎక్స్ వై యాక్సిస్. ఇది 50, 100, 150, 200, 250, 300, 350, 400. మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్తో మనం గ్రాఫ్ తీసుకోవచ్చు. 167, ఇక్కడ 155, ఇక్కడ 155 అంటే 160. నెక్స్ట్ 5 యూనిట్స్ 10 డివిజన్స్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 167, ఇక్కడ 151. ఇది అప్రాక్సిమేట్గా ఇక్కడ 167 ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ మార్క్ చేసుకోండి. 250, ఇక్కడ 250. స్కేల్ తీసుకొని నీట్గా కొంచెం అట్లా వెళ్ళింది, ఏం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసి 400, ఇక్కడ 400 టాప్లో ఉంది. 133 అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వేసుకోండి మ్యాక్సిమం. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం గ్రాఫ్ తీసుకుంటే ఇలా వస్తుంది. మనకి ఎగ్జాక్ట్గా చూసుకుంటే 100 అప్రాక్సిమేట్గా, మనం సరిగ్గా తీసుకోలేదు, వాల్యూస్ అయితే కరెక్ట్గా వస్తాయి. 100 ఇంటర్సెక్షన్ ఇక్కడ 100 వస్తుంది. ఇదంతా ప్రాఫిట్. నువ్వు 100 పైన అమ్ముకోవచ్చు, 100 కంటే తక్కువ అమ్ముకుంటే నీకు లాస్. ఇదే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఇది ప్రాఫిట్, ఇది లాస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.